హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం చిత్రమై ద గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ ఇక్కడ మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం. ఏదైతే 2.0 బిహైండ్ ద ఫ్రేమ్ అనే ఒక ఎగ్జిబిషన్ని, కళాత్మకమైనటువంటి సృజనాత్మకమైనటువంటి ఒక ఎగ్జిబిషన్ గడ్డం మదిలెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతూ ఉంది. సో ఈ ఎగ్జిబిషన్లో ఎన్నో కళాత్మకమైనటువంటి సృజనాత్మకమైనటువంటి ఆర్ట్లు కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. సో ఈ ప్రదర్శనలో భాగంగా ఎంతోమంది సీనియర్లు కావచ్చు, జూనియర్లు కావచ్చు, ఆర్టిస్టులు అందరూ మనకు ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో వారిని ఆశ్చర్యపరిచే విధంగా, ఆలోచింపజేసే విధంగా కూడా వారి ఆర్టిస్టులు చేసినటువంటి ఆర్ట్లు కూడా ఆ విధంగా ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. సో ఆ రేంజ్లో ఉన్నటువంటి ఆర్ట్స్ని దాదాపు 10వ తారీఖున మొదలైనటువంటి ఈ ప్రోగ్రామ్ ఈరోజు ముగియబోతా ఉన్నారు. సో ఈ ముగించే కార్యక్రమంలో చాలామంది పెద్ద ఎత్తున గెస్ట్ రాబోతూ ఉన్నారు. సో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ఆర్ట్ గ్యాలరీ ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా చాలా సంతోషపోతా ఉన్నారు. చాలా సక్సెస్ఫుల్గా నడిచింది అనేది కూడా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వారి యొక్క ఆర్ట్ యొక్క పేరేంటి, అసలు ఆ ఆర్ట్ యొక్క సంబంధించినటువంటి థీమ్ ఏంటి, అసలు ఎలా వారు ఈ పెయింటింగ్లో వాళ్ళు ఫేస్ చేసినటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఈ ఆర్ట్ యొక్క భావం ఏంటి, దాని యొక్క ఆడియన్స్ని అది ఏ విధంగా ఆశ్చర్యపరిచే విధంగా కావచ్చు, ఆలోచింపజేసే విధంగా కావచ్చు, ఏ విధంగా ఇది నడుస్తూ ఉంది. అదేవిధంగా ఈ 2.0 బిహైండ్ ద ఫ్రేమ్ అనే వర్డ్కి మీనింగ్ వచ్చేలా అసలు ఏం జరిగింది, ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ ఏ విధంగా జరుగుతాయని కూడా అక్కడ లోపల ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారి యొక్క ఫ్రేమ్స్ కావచ్చు, వారి యొక్క ఆర్టిస్ట్ యొక్క ఆర్ట్ కావచ్చు, ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కటి కూడా చూసి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారి యొక్క ఆర్ట్ యొక్క థీమ్ ఏంటి, సో అదేవిధంగా ఈ ఎగ్జిబిషన్ ద్వారా వారికి వచ్చిన అనుభవాలు ఏంటో కూడా తెలుసుకుందాం. సో నమస్తే అన్న. నమస్తే అండి. నా పేరు సతీష్. నేను ఆర్టిస్ట్ని ఇక్కడ. అయితే ఈ షో పేరు బియాండ్ ది ఫ్రేమ్స్. ఇది ఒక 20 మంది ఆర్టిస్టులను కలిపి పెట్టిన షో ఇది. దీనికి క్యూరేషన్ చేసింది జీ మద్దిలేటి. ఈయన సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చేసినాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది నా వర్క్, నా పెయింటింగ్ ఇది. దీని టైటిల్ పేరు సమాజం అంటే యూనిటీ అండ్ ఈక్వాలిటీ ఇన్ ఇంగ్లీష్లో. ఇదేంటంటే చాలామంది ఉంటాం కదా, మనము పేదవాళ్ళు ఉంటారు, గొప్ప వాళ్ళు ఉంటారు, ఇంకా చాలామంది చాలా రకాలుగా వాళ్ళు ఉంటారు. వాళ్ళని యాజ్ ఏ సన్ఫ్లవర్ లాగా సింబలైజ్ చేసిన ఒక వ్యక్తిని ఒక సన్ఫ్లవర్ లాగా సింబలైజ్ చేసి నేను చేసిన వర్క్ ఇది. సమాజానికి కొత్త ప్రపంచం ఉంటే ఎంత బాగుంటుంది అన్నట్టు చేసిన వర్క్. అందరం కలిసి ఇది ఒక గొప్ప దేశాన్ని చేయాలనేసి ఉద్దేశంతో చేసిన పెయింటింగ్ ఇది. సరే, ఈ వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఫేస్ చేసినటువంటి ఛాలెంజెస్ ఏమైనా షేర్ చేసుకోగలరా? ఛాలెంజెస్ యాక్చువల్గా దీని సబ్జెక్ట్ రావడానికి చాలా టైం పట్టింది. ఒకసారి సబ్జెక్ట్ వచ్చిన తర్వాత దాని గురించి నేను స్టడీ చేశాను. నేను చాలా బుక్స్ చదవాల్సి వచ్చింది. చదివిన తర్వాత దీన్ని చేయడానికి, పెయింటింగ్ చేయడానికి ఒక 1 మంత్ పట్టింది. కానీ దీని గురించి ఆలోచించడానికి ఒక 2 మంత్స్ పట్టింది నాకు. పెయింటింగ్ సంబంధించి ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ కాదు, ఇన్స్ట్రుమెంట్స్? ఇది యాక్చువల్గా ఇది అక్రిలిక్ అండ్ క్యాన్వాస్. ఇది అక్రిలిక్ పెయింటింగ్ నుంచి క్యాన్వాస్. ఇది డిప్టిచ్ అంటారు. డిప్టిచ్ అంటే 2 క్యాన్వాసెస్ ఒకటే అన్నట్టు. రెండు క్యాన్వాస్లు ఉన్నాయి ఇందులో. 6x5 సైజులో 2 క్యాన్వాస్లు ఉన్నాయి. మొత్తం కలిపి 6x10 సైజు. సో ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న కాలంలో ఈ వర్క్ ఏదైతే ఇప్పుడు ఆర్ట్ ఫ్రేమ్ అని పెట్టుకున్నారో, సో దానికి మ్యాచ్ చేస్తే రానున్నటువంటి రోజుల్లో ఆర్టిస్ట్కి ఇంకా లైఫ్ ఉందని అనుకుంటున్నారా మీరు? ఉన్నది. ఆర్టిస్ట్లకి ఎప్పుడు లైఫ్ ఉంటూనే ఉంటుంది. సబ్జెక్ట్ అనేది సేమ్ ఉన్నా అని ఒక సబ్జెక్ట్ మనం తీసుకున్నాం అనుకో, ఒక సబ్జెక్ట్ మనము ఇప్పుడు ఇది సమాజం అని నేను తీసుకున్నాను. ఈ సబ్జెక్ట్ని ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క రకంగా ప్రజెంట్ చేస్తారు. ఇది ఇప్పుడు టెక్నాలజీ ఏ వచ్చినా కానీ ఆర్టిస్ట్ యొక్క ఫీల్ అనేది ఏఐలో ఉండదు. ఏఎల్ అనేది ఏంటంటే మనము ఆల్రెడీ దాంట్లో ఇన్బిల్ట్ ఉంటుంది కాబట్టి అది. ఇప్పుడు ఆర్టిస్ట్ యొక్క ఇన్బిల్ట్ అందులో ఉండదు కదా, ఇట్స్ ఏ ఇమేజ్. ఇమేజ్ని ఇన్బిల్ట్ చేయలేము. అది ఆర్టిస్ట్ 2.0 బిహైండ్ ద ఫ్రేమ్ ఎగ్జిబిషన్లో మీరు పాల్గొన్నారుగా, మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? నాకు చాలా బాగా అనిపించింది. ఇది సందర్శకులు కూడా చాలామంది వచ్చినారు, ఎగ్జిబిటర్స్ కూడా చాలామంది వచ్చినారు. ఇది ఒక కొత్త విధానం. ఇది అంటే ఒక ఆర్టిస్టు
తీసుకొని అతడే అమౌంట్ మొత్తం పెట్టేసుకొని అతడే షో చేయడం అనేది మామూలు విషయం కాదు ఇది, అంటే యాజ్ అ ఆర్టిస్ట్. ఓకే. అంటే ఈ జరిగిన షోలో కావచ్చు, ఇంతకుముందు మీరు ఈ షోలో కాకుండా ఇంతకుముందు ఏదైనా షోలో పార్టిసిపేట్ చేశారా? సో దానికి దీనికి గల డిఫరెన్స్ ఏమైనా చెప్పగలుగుతారా? యాక్చువల్గా వేరే షోస్ ఏంటంటే ఒక ఆర్ట్ క్యూరేట్ చేసిన పెడతారు అన్నట్టు షో అనేది. ఇక్కడ ఏంటంటే ఆర్టిస్ట్ ప్లస్ ఆర్ట్ క్యూరేటర్ కూడా అతనే అయిపోయి, ఇంకోటి ఏంటంటే ఎవరి దగ్గర మనీ తీసుకోకుండా అతడే తీసుకొని వర్క్ చేసిన వర్క్ ఇది పెయింటింగ్. అది బయట ఏంటంటే ఆర్ట్ క్యూరేటర్స్ ఉంటారు, అందులో సేల్స్ అవన్నీ ఉంటాయి, సేల్స్లో పర్సంటేజ్ తీసుకుంటారు, ఇక్కడ పర్సంటేజ్ ఉండదు. ఇది ఓన్లీ సోషల్ వెల్ఫేర్ అనేసి సోషల్ వెల్ఫేర్ కోసమే చేసిన పెయింటింగ్ షో ఇది. చాలామంది వస్తే బాగుంటుంది ఇంకా, ఎందుకంటే ఒక్కొక్క ఆర్టిస్ట్ యొక్క ఐడియాస్ వేరే ఉంటాయి, థింకింగ్ వేరే ఉంటుంది, ఆలోచన వేరే ఉంటుంది. సో అవన్నీ కొత్త విధానం కదా, అందరికి తెలిసే బాగుంటుంది అనేసి. హలో అండి, నా పేరు శ్రీనివాస్ టింగిర్కర్. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇక్కడ మేము స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఈరోజు ఈ మంత్ 10th రోజు ఇక్కడ ఒక షో బిహైండ్ ద ఫ్రేమ్స్ అనే ఒక షో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ 20 ఆర్టిస్ట్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ఇండియా. సో ఇక్కడ అన్ని డిఫరెంట్ మీడియంస్ తోటి వాళ్ళ ఆర్ట్ వర్క్స్ ఉన్నాయండి ఇక్కడ. సో ఇక్కడ నా వర్క్స్ వచ్చేసి ఇది మిక్స్డ్ మీడియం అండ్ క్యాన్వాస్ ఇది. సో ఇది నా కాన్సెప్ట్ వచ్చేసి ఇది ఏంటంటే సొసైటీలో చాలామంది దీని టాపిక్ వచ్చేసి పర్ఫార్మెన్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే సొసైటీలో పబ్లిక్ చాలామంది ఒక ఐడెంటిటీ అంటే గుర్తింపు కోసం ఏదో ఒక భ్రమలో బతుకుతూ ఉంటారనమాట. సో నేను ఏంటంటే ఇక్కడ ఆ కాన్సెప్ట్ మీద ఏదైతే హార్సెస్ ఉన్నాయో అదేంటంటే ఒక పర్ఫార్మెన్స్, దాని కింద ఏదైతే షాడో మీకు కనిపిస్తుందో ఆ షాడో వచ్చేసి ఏంటంటే రియాలిటీ. సో ఇదేంటంటే ఒక గుర్తింపు కోసం, ఒక మనిషి వాళ్ళ గుర్తింపు కోసం అని చెప్పి ఒక భ్రమలో బతికేస్తూ ఉంటాడు అనమాట. ఎందుకు ఇక్కడ హార్సెస్ ఎందుకు తీసుకున్నానంటే హార్సెస్ ఏంటంటే వాటికి ఇల్యూజన్ ఇవన్నీ ఏం తెలియదు, అది చాలా ఇన్నోసెంట్ యానిమల్స్ అవి యాక్చువల్గా. సో పబ్లిక్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ సర్వైవల్ కోసం దానికి ఒక డెకరేషన్ చేసి దానికి ఒక ట్రైనింగ్ ఇచ్చి దాన్ని కూడా వీళ్ళు మనిషి యొక్క స్వార్థం కోసం అని చెప్పి దాన్ని కూడా భ్రమలకు లాగేస్తున్నారు అనే కాన్సెప్ట్ తోటి హార్సెస్ తీసుకోవడం జరిగిందండి. సో మీ ఆర్ట్ ప్రిపేర్ చేయడానికి మీరు తీసుకున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, మీరు వాడినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు. సో ఇది ఏంటంటే బేసికల్గా నాకు చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్స్ చదివే అలవాటు ఉందండి. సో మీరు ఇక చూస్తే అక్కడక్కడ మీకు న్యూస్ పేపర్ కూడా కనిపిస్తుంది వర్క్లో. సో నేను మోస్ట్లీ ఏంటంటే నేను ఆ న్యూస్ పేపర్లో వచ్చిన ఏవైతే ఇష్యూస్ ఉంటాయో సోషల్ ఇష్యూస్, ఆ ఇష్యూస్ని బేస్ చేసుకొని దానికి నేను కౌంటర్గా నేను ఇట్లా చేస్తుంటాను అనమాట నా వర్క్స్ అన్ని. సో ఇదంతా మిక్స్డ్ మీడియం అండ్ క్యాన్వాస్. ఓకే సార్, దీని గురించి ఏం చెప్తారు? 2.0 ఫ్రేమ్ బిహైండ్ దీని గురించి, ఈ షో గురించి ఏం చెప్తారు? ఈ షో అనేది యాక్చువల్లీ ఇది ఏంటంటే మేము ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫామ్ అయిపోయి ఇది ఒక గ్రూప్ని తయారు చేసినాం. ఇది సో ఈ షో ఫస్ట్ షో అనమాట. ఇది మాకు చాలా హ్యాపీ, అంటే చాలా గ్రాండ్గా వచ్చింది రిజల్ట్. అందుకనే ఈ షోని మేము ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ఇన్ ఫ్యూచర్లో కూడా ఇయర్లీ వన్స్ అట్లా మేము ఇట్లా దీన్ని ఒక గ్రూప్ లాగా ఫామ్ చేస్తూ ఇట్లా షో కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. Can you please explain about the theme of this work? Okay, if I see the theme as you can call, I give a name as the ancient tree. This is a kind of memory work. I just visited Hampi, so I just like a place of Hampi. So in the memory, I just draw that, and you can see in the background the map is my old map, wall map. So just getting architectures and like a Narasimha and Shivalingam, all are like surrounding, giving us some like a spiritual thing, and also getting some like a silent and beauty of this Hampi. So and if we observe that in the middle a
Coracle, like myself, are just learning, taking a knowledge around world. And Can I know why you given that name as the ancient tree? if you went, so if you showing that iconic the temple, that architecture, we can go. You can see in a 50 piece our note in that architecture is there, and inside that boundary, fully no mud, fully like a tiles. In the tiles, I saw a tree like a stand, and the tree looked like it is like a ancient, like old, and this is full like a witness and history. So I feel can give is a name as a ancient tree, the witness of Hampi, how Hampi is grew up and how it is destroyed, and also still some things there around that. So can you please share few about this exhibition? Yeah, this is a good platform that Mellor, that our creator give them. The name is 2.0 Beyond the Frame, and it's a 20 artists in around there, India, like Hyderabad, some other state like West Bengal. So all together, just show our work, display our work, and I just thank to that our creator to give the big opportunity to us work. ఆర్ట్ షో ఒక థీమ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరు? బేసిక్గా ఇది ఓవరాల్ ఒక 20 మెంబర్స్ కలిసి చేస్తున్నారు. సో ఆర్ట్ షోకి ఒక్క థీమ్ అని లేదు. సో డిఫరెంట్ ఆర్టిస్టులు డిఫరెంట్ థీమ్ మీద వర్క్ చేస్తున్నారు. సో బేసిక్గా నా పేరు సంతోష్ కోటగిరి. సో ఇవి నా పెయింటింగ్స్. సో మీ పెయింటింగ్స్ యొక్క థీమ్స్ గురించి ఏమైనా? బేసిక్గా నేను నేచర్ మీద వర్క్ చేస్తున్నా. సో ఇక్కడ వచ్చినట్టయితే మీరు చూస్తే బేసిక్ ఇది ల్యాండ్స్కేప్. సో దీంట్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే హ్యూమెన్ ఉంటుంది, తర్వాత మీకు మౌంటైన్స్ ఉంటాయి, వాటర్ ఉంటుంది, ఫ్లవర్స్ ఉంటాయి, ఫిష్ ఉంటుంది. సో డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మనకు కంపైల్ అయ్యి నేచర్లో ఉంటాయి. సో మనం నేచర్ నుంచి సపరేట్ కాదు, వీఆర్ పార్ట్ ఆఫ్ ద నేచర్ అనేది ఒక విషయాన్ని నేను చెప్పడానికి చేసిన దీంట్లో. ఇది ఏంటంటే నాకు ఒక ప్రాసెస్ ఉంటుంది. నేను కొలాజ్ ఫామ్ అంతా కూడా తీసుకొని దాని నుంచి వెళ్ళి ఇమేజెస్ అన్ని కూడా డెవలప్ చేస్తాను. సో ఇప్పుడు కొలాజ్ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఒక్కొక్క పీస్కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. దాన్ని మనం డిస్టార్ట్ చేసి మళ్ళీ ఇంకొక మీనింగ్ క్రియేట్ చేసినప్పుడు దాని కొత్త మీనింగ్ రూపాంతరం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీది ఒక ఇమేజ్ ఉందనుకోండి, నేను దాన్ని తీసుకొని చింపేసి దాన్ని ఫ్లవర్ చేసిన అనుకోండి, మీ క్యారెక్టరిస్టిక్స్ మీరు అనేటువంటి ఒక వ్యక్తి దాంట్లోంచి డిస్టార్ట్ అయ్యి కొత్తగా ఇంకొక కాన్సెప్ట్లోకి ఇంకొక విషయంలోకి రూపాంతరం జరగడం జరుగుతుంది అన్నట్టు. సో అట్లా ఈ ప్రాసెస్ ఇట్స్ బ్యూటిఫుల్ అన్నట్టు. ఇది ఎండ్ ప్రోడక్ట్ కంటే కూడా మనం ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తాం దీంట్లో. సో అట్లా ఇది బేసిక్గా మనకు సరియల్ ఫీల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు మీరు చూసినట్టయితే ఇక్కడ ఇమేజెస్ అన్నీ కూడా ట్రీట్మెంట్ రియలిస్టిక్ ఉన్నప్పటికీ కూడా అప్రోచ్ మనం చేసే పద్ధతి ఏంటంటే సరియల్ ఉంటుంది అన్నట్టు. అంటే సడన్గా మనకు ఒక ఇమేజ్ రావడము, అక్కడి నుంచి ఇంకొక ఇమేజ్ రావడం, ఇట్లా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా బట్ వేరే విషయాలు కూడా నాకు మైండ్లో సబ్కాన్షియస్గా వెళ్తున్నాయి కదా. సో మనకు ఎప్పుడైతే మనం బాగా డీప్ సబ్కాన్షియస్లో ఉన్నప్పుడు ఆ ఇమేజెస్ అన్నీ కూడా కంపైల్ అయ్యి మళ్ళీ కొత్త ఇమేజ్గా ఒక సీక్వెన్స్గా క్రియేట్ అవుతుంది అన్నట్టు. సో అట్లా ఇది ఆర్ట్ వర్క్. అట్లా గోయింగ్ ఫర్ సెకండ్ వన్. ఇవన్నీ కూడా సేమ్ ప్రాసెస్ యాక్చువల్గా. అంటే ఇందులో కూడా సేమ్ అట్లనే. అంటే మీకు ఇక్కడ చూస్తే హౌసెస్ ఉన్నాయి, తర్వాత ట్రీ ఉంది, తర్వాత ఉమెన్ ఉంది, తర్వాత మళ్ళీ మౌంటైన్స్ ఉన్నాయి. సో ఇట్లా ఏంటంటే ఒక్కదాని నుంచి ఇంకోటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంటుంది అన్నట్టు. లైక్ ఇవి పెయింట్ చేస్తున్నప్పుడు లైక్ వాట్ యువర్ థింకింగ్ ఇన్ యువర్ మైండ్ సార్? లైక్ అంటే ఏం ఆలోచిస్తున్నారు అప్పుడు? సో యాక్చువల్గా ఏం ఆలోచించాము. సో ఆల్రెడీ సబ్కాన్షియస్గా ఏవైతే మనకు మైండ్లో ఉంటాయో అవి పాపప్ అవుతుంటాయి అన్నట్టు. సో ఆ పాపప్ అయ్యేటువంటి ఇమేజెస్ ఒకదానికి కనెక్ట్ అవుతూ ఒక ఇమేజ్ని మనకు క్రియేట్ చేస్తుంటుంది. సో ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ మనం చేస్తున్నప్పుడు అట్లా. సో దీంట్లో ఏంటంటే మనం ఆల్రెడీ ప్రీఆక్యుపై అయ్యి ఉండి ఒక ఇమేజ్తోని లేకపోతే ఒక కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్తోని ఒక ఆర్ట్ వర్క్ని చూడకుండా ఆర్ట్ వర్క్ని ఓపెన్గా చూసినప్పుడు దాంట్లో చాలా రీడ్ చేయడానికి ఉంటుంది అన్నట్టు. సో అది మీరు దానికి కనెక్ట్ అయినప్పుడు అది మీకు చెప్పేటువంటి విషయాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే దాంట్లో ఒక బ్యూటీ క్రియేట్ అవుతుంది. దాన్ని మీరు ఎంజాయ్ చేయగలరు అప్పుడు. థర్డ్ వన్ ఇస్ లైక్ సమ్ డిఫరెంట్గా అవుపడతా ఉంది. సో దీని గురించి ఏం చెప్పాలి? ఇదంతా కూడా ఒక సిరీస్ ఆఫ్ వర్క్ బేసిక్గా. దీంట్లో అంటే మనకు చూడడానికి డిఫరెంట్ ఉన్నప్పటికీ సో కాన్సెప్ట్ అనేది సేమ్ యాక్చువల్గా. మనకు సేమ్ ఇప్పుడు దీంట్లో కూడా మనకు ఫ్లవర్స్ ఉన్నాయి, లీవ్స్ ఉన్నాయి, మౌంటైన్స్ ఉన్నాయి, రివర్ ఉంది, మూన్ ఉంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ బ్రింగింగ్ అ సబ్ కాన్షియస్ ఎలిమెంట్స్ ఇన్ టు ద ఫార్మ్ ఆర్ అ షేప్. సో దట్ ఈస్ కాల్డ్ ఇట్స్ అ ఆర్ట్ వర్క్ ఆఫ్ మైండ్ అట్లా.
సార్ ఓకే సార్, ఫ్యూ వర్డ్స్ షేర్ చేసుకోగలరా ఈ ఎగ్జిబిషన్ గురించి? ఇది యాక్చువల్గా మా కొల్లిగే యాక్చువల్గా తను అంటే ఒక ఆర్ట్ షో కండక్ట్ చేద్దామనే ఆలోచన ఉన్నప్పుడు అందరం ఒకరికొకరు ఇట్లా కొలాబరేట్ అయ్యి సరే మనము పలాని ఒక 2.0 అనేటువంటి ఒక 2.0 అనేటువంటి ఒక ఈ టైటిల్తోని కలిసి కొలాబరేటివ్గా షో చేద్దామని వచ్చినాము. సో ఇది ఒక 1 వీక్ షో యాక్చువల్గా. ఇది ఈరోజు లాస్ట్ డే. సో లాస్ట్ డే రోజు మళ్ళీ ఒక క్లోజింగ్ సెరమనీ లాగా పెట్టి గెట్ టుగెదర్ లాగా చేద్దామని చెప్పి. మోస్ట్లీ ఏంటంటే ఇప్పుడు క్లోజింగ్ సెరమనీస్ అనేది బేసిక్గా చేయరు, అంటే ఎక్కడో ఒక దగ్గర అంటే అయిపోయింది వెళ్దాం అన్నట్టు ఉంటుంది. అట్లా కాకుండా ఏంటంటే మనము అది క్లోజింగ్ సెరమనీ లాగా చేస్తే మళ్ళీ ఆర్టిస్టులు అందరూ కూడా వస్తారు, కలుస్తారు, కొంత దాని మీద మళ్ళీ డిస్కషన్ జరుగుతుంది అన్న ఒక కాన్సెప్ట్ మీద క్లోజింగ్ సెరమనీ కూడా పెడుతున్నాం. మనతో పాటు 2.0 బిహైండ్ ద ఫ్రేమ్ నిర్వాహకులు, క్యూరేటర్ ఎవరైతే మనతో పాటు గడ్డం మదిరెడ్డి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అలాగే వారి యొక్క ఆర్ట్ వర్క్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ బిహైండ్ ద ఫ్రేమ్ అసలు ఈ వర్డ్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? అంటే నేను డిఫరెంట్ స్టేట్స్ ఆర్టిస్టులతో వాళ్ళ దగ్గర మాట్లాడి వాళ్ళ ఆర్ట్ వర్క్స్ని చూసి నాకు దాదాపు 50 ఆర్టిస్టుల వరకు చూశాను. అందులో ఫిల్టర్ చేసి నేను ఒక 20 మెంబర్స్ ఆర్టిస్టులను తీసుకోవడం జరిగింది. సో 20 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 2.0 అని బియాండ్ ద ఫ్రేమ్ టైటిల్ పెట్టేసి వివిధ రాష్ట్రాల నుంచి కలకత్తా, బెంగాల్, బరోడా, అస్సాం, మోస్ట్లీ తెలంగాణ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. సో ఎవరైతే ది బెస్ట్ ఆర్ట్ వర్క్స్ ఉన్నారో వాళ్ళని తీసుకొని నేను ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో దాదాపు ఒక 54 వర్క్స్ పెయింటింగ్స్ వరకు ఉన్నాయి. అందులో స్కల్చర్ పెయింటింగ్, మ్యూరల్ ఉన్నాయి, స్కల్చర్ ఉన్నాయి, ఇన్స్టాలేషన్ ఉన్నాయి, క్లాత్ వర్క్ ఉన్నాయి, ప్రింట్ మేకింగ్, వివిధ రకాలైనటువంటి ఆర్ట్ వర్క్స్ ఇక్కడ పొందపరిచి ఉన్నాయి. ఇది 10వ తారీఖు ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఇనాగరేషన్ చీఫ్ గెస్ట్గా శ్రీనాథ్ కుర్రా గారు, అలాగే హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ రమణారెడ్డి గారు, అన్నపూర్ణ గారు దీన్ని ఇనాగరేషన్ చేయడం జరిగింది. దాదాపు నేను ఈ 4 రోజుల నుంచి చూసిన చాలామంది, చాలా పెద్ద ఆర్టిస్టులు, అలాగే ఆర్ట్ లవర్స్ చాలామంది వచ్చి చాలా ఇంత అద్భుతమైన ఆర్ట్ షో మేము ఇంతవరకు చూడలేదు, చాలా అద్భుతమైన డిఫరెంట్ ఆర్ట్ వర్క్స్ చూడడం జరిగిందని వ్యూవర్స్ చెప్పడం జరిగింది నాకు. సో మీ ఆర్ట్స్ దీంట్లో ఏమైనా ఉన్నాయా? సో ఇవి ఈ 4 నా ఆర్ట్ వర్క్స్ ఇవి. సో ఇది క్లాత్ వర్క్, ఇది ఐవి బర్డ్ వ్యూ నుంచి చూస్తే ఎట్లా కనిపిస్తుంది అంటే ఇప్పుడున్న మన తెలంగాణ తీసుకుంటే చాలామంది రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. మనకు వాటర్ కానీ నేచర్ సోర్సెస్ కానీ తక్కువ ఉంది కాబట్టి సో నాకు ఎక్కడ చూసినా మొత్తం బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి. నేను ఎప్పుడైతే ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు చూడడం జరిగింది. ఆ బర్డ్ వ్యూ ఏదైతే ఉందో ఆ బర్డ్ వ్యూ నుంచి చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తుంది అది మన నేచర్ కింద డౌన్లో. సో అలాగే మా అండమాన్ నికోబార్ దీవు అక్కడ చాలా నేచరు, చాలా అడవులు ఉండడం జరుగుతుంది, వాటర్ కూడా ఉండడం జరుగుతుంది. చాలా అద్భుతంగా చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదేమో మన కుంభమేళకి వెళ్ళాను నేను. కుంభమేళ చూస్తే అక్కడ ఉన్న ఆ జనాలు చాలా చిన్నగా అనిపించి చాలా ఆ ప్లేస్ మొత్తం చాలా అద్భుతంగా కనిపిస్తుంది అనమాట. సో నా థీము బర్డ్ వ్యూ అనమాట. అంటే ఆ ఏరియల్ లొకేషన్ తీసుకొని దాన్ని డీటెయిల్గా చేయడం నా సబ్జెక్ట్ అనమాట ఇందులో ఈ ఎగ్జిబిషన్లో. ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడానికి మీరు ఎదుర్కొన్నటువంటి ఛాలెంజెస్ ఏమన్నా మాతో షేర్ చేసుకోండి. అంటే నాకు చాలామంది ఆర్టిస్టులు అడగడం జరిగింది, మేము కూడా ఆర్ట్ చాలా బాగా చేస్తాం సార్, మమ్మల్ని కూడా తీసుకో అంటే ఒకటేసారి తీసుకోలేము కాబట్టి మేము మళ్ళీ నెక్స్ట్ విడతలో ఇంకో
జూన్లో ఉంటుంది, ఆ జూన్లో నేను తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీన్ని డిజైన్ చేయడము, వర్క్స్ డిస్ప్లే చేయడము, లేకపోతే మనం రెంట్ కట్టడం కానీ, ఈ ఆర్ట్ వర్క్స్ తీసుకురావడం తీసుకుపోవడం, వాళ్ళతోన మాట్లాడడం, ఆర్టిస్టుల లవర్స్తోన మాట్లాడడము. సో ఇలాంటి చాలా మనము ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. అంటే నేను దాదాపు 15 ఏళ్ళ నుంచి నేను క్యూరేట్ చేస్తూనే ఉన్నా. నేను యాజ్ ఏ ఆర్టిస్ట్ కూడా నేను వర్క్స్ చేస్తూనే ఉన్నా. సో చాలామంది ఇందులో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి ఆర్టిస్ట్కి. కలర్ కొనడం, క్యాన్వాస్ కొనాలా, వాళ్ళకు వ్యూవర్స్కి నచ్చుతుందా లేదా అనే స్ట్రగుల్స్లోనే ప్రతి ఒక్కరు ప్రతి ఆర్టిస్ట్ స్ట్రగుల్స్ నుంచి వచ్చిన పెయింటింగ్సే ఈ కళాఖండాలని. సో చివరిగా ప్రేక్షకులకు ఏం చెప్తారు సార్? ఇవన్నీ వచ్చి చూస్తూ ఉన్నారు, సో వాటికి ఏం చెప్తారు? వీవర్స్కి, ఆర్ట్ లవర్స్కి ఏం చెప్తున్నా అంటే, ఆర్టిస్టులు చాలా స్ట్రగుల్స్ పడి వాళ్ళ ఆర్ట్ వర్క్ని చాలా అద్భుతంగా చిత్రీకరించినప్పుడు మీరు ఆర్ట్ లవర్స్ ఎవరి ఆర్ట్ వర్క్స్ మీకు ఏదైతే నచ్చుతో ఆ ఆర్ట్ వర్క్స్ కొన్నట్లయితే మీరు ఆర్టిస్ట్కి కొంచెము ఎకనామికల్గా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఆర్ట్ను కూడా మీరు కూడా మీ ఆర్ట్ వర్క్ని డిస్ప్లే చేసుకుంటే మీ ఇంట్లో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కాబట్టి మీరు దయచేసి ఆర్ట్ వర్క్స్ కొంటే ఆర్ట్ లవర్స్కి కూడా ఆర్టిస్ట్ కూడా కొంచెం ఎకనామికల్గా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు ఇంకా అద్భుతమైన మీరు ఎప్పుడైతే ఆర్ట్ వర్క్ను కొంటారో వాళ్ళు అద్భుతమైన పెయింటింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆర్ట్ వ్యూవర్స్కి నేను ఆర్టిస్టుల వర్క్లు వచ్చి చాలా అద్భుతంగా ఆర్ట్ వర్క్స్ చేశారు కాబట్టి మీరు వచ్చి ఆర్ట్ వ్యూవర్స్ వచ్చి మీరు ఆర్ట్ వర్క్స్ కొంటే ఆర్టిస్టులు కూడా చాలా సంతోషపడతారని నేను కోరుకుంటున్నాను. Hello, I'm Shweta Chandra. I'm a Hyderabad-based artist and I've done my formal education from Shantiniketan. And today I'm a part of 2.0 Beyond the Frame show, and this is my painting, and I work with acrylic colors, and I'll use a lot of space illusion and nature. So with city life we don't have much time to be going out for holidays or going near to the nature. For us holidays means being in the nature, but we are not that fortunate that we can keep going frequently. So I want to paint the things that we are not able to enjoy on everyday basis. So I try to recreate them on the canvas so that it can go to any house and everybody can enjoy that space on everyday basis. So this is my painting, and the painting's name is Journey. So this is a path, like all of us have a path that we all walk through on everyday basis. These flowers and the leaves around are the experiences that we come across in daily life, and the shadows of the plant are the reminiscence of what remains with us after the experience, because the experience cannot travel with us, only the memory of the experience we'll travel with. So this is a path, and this is a dandelion flower. Like I want to show that every moment is just for that second, then it will vanish, it will just fly away. So I'm trying to hold all the moments of life through my work of art. So can you share few words about this exhibition, how it reflected you and how it's like from the past you have participated in some exhibition, now you are participating in this exhibition. Can you please explain some changes or like what are the challenges? Okay. So this exhibition has been very interesting because here I'm with a group where I have my students and I have my friends and I have some unknown people also, new artists that I came across. It was a very good experience for me to be on the same platform with such vibrant arts. Everybody has their own concept, so it was very interesting, and we also got the opportunity to exchange our ideas, meet new people. So it has been very good and very interesting to be a part of this show.
హలో వ్యూవర్స్, మనతో పాటు డైరెక్టర్ శివనాగేశ్వరరావు గారు ఉన్నారు. సో వారితో పాటు మాట్లాడదాం అసలు ఈ 2.0 దీని గురించి వారు ఏం చెప్తారు, అసలు ఈ ఆర్టిస్టుల గురించి కావచ్చు, తను చూసినటువంటి ఆర్ట్స్ పైన తన యొక్క అభిప్రాయం కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడే చూడడం జరిగింది. చాలా బాగున్నాయి, చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి. తర్వాత ఒక్కొక్క ఆర్ట్ చూస్తుంటే కాసేపు ఆగి అక్కడే చూడాలనే అంత ఉత్సుకత కలిగింది. దీనిలో పాల్గొన్న ఆర్టిస్టులందరికీ మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా బాగున్నాయి. అంటే నిజానికి నేను అప్పుడప్పుడు ఏలే లక్ష్మణ్, తర్వాత చనిపోయాడు చంద్ర గారు, వాళ్ళు పిలుస్తుంటే వెళ్తూ ఉండేవాడిని. బట్ వాటికి ఏమాత్రం తగ్గకుండా ఇప్పుడున్న కాంపిటీషన్లో చాలా చాలా బాగున్నాయి. కంగ్రాచులేషన్స్ టు ఈ మన మధ్యలేని గారు, వాళ్ళ అబ్బాయి కొత్తగా తను కూడా ఈ ఫీల్డ్లోకి వస్తున్నందుకు అబ్బాయి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. టెక్నాలజీ పెరుగుతున్న కాలంలో వీళ్ళు ఇంకా క్యాన్వాసింగ్ పైన వీటిపైన ఇంకా చేస్తూ ఉన్నారు కదా, సో వీరికి ఫ్యూచర్లో లైఫ్ ఉంటుందా? ఈ ఆర్టిస్ట్ ఇంకా ఇట్లాంటి వాళ్ళకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగినా ఏం జరిగినా కానీ మనం పుట్టేది తల్లి గర్భంలోంచే కదా. సో ఇది ప్రకృతికి సంబంధించింది. బొమ్మలు వేయడం అనేది నిరంతర ప్రక్రియ. అది బొమ్మ వేస్తూనే ఉంటారు. అంటే ఎంత టెక్నాలజీ వచ్చినప్పుడు కూడా చేత్తో కొంచెం మీద వేసే బొమ్మ వేరు, ఏఐలో వచ్చే బొమ్మ వేరు. దానికి కాంపిటేటివ్ ఏది ఉండదు. నాకు తెలిసి నేను దీన్నే ఇష్టపడతాను. మనతో పాటు ఫిలిం డైరెక్టర్ అండ్ ఆర్టిస్ట్ దేవి ప్రసాద్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ ఏదైతే ఎగ్జిబిషన్ జరిగిందో దీనిపైన మీ అభిప్రాయం సార్? చూశారు కదా, మొత్తం ఎలా అనిపించింది మీకు? చాలా బాగుందండి, చాలా బాగుంది. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఆర్టిస్టు కూడా వాళ్ళ పెయింటింగ్స్ దగ్గర నిలబడి వాళ్ళు అంటే ఏమనుకుని వేశారు, అందులో ఉన్నటువంటి సారాంశం ఏంటి అనేది పెయింటింగ్స్ అన్ని అంతా మాకు విపులీకరించి చెప్పారు. అది అంటే పెయింటింగ్ చూసినప్పుడు కొన్ని పెయింటింగ్స్ అర్థం కాకపోవచ్చు, బట్ అందులో ఇంత డెప్త్ ఉందా అనేది అనిపించింది. మామూలుగానే చిత్రకారులు అంటే చాలా అదృష్టవంతులండి, ఎందుకంటే వాళ్ళు పెయింటింగ్స్ చేసేటప్పుడు వాళ్ళు ఒక తాదాత్మ్యంలో ఉంటారు. అది మామూలు ఏ కళ అయినా అంతే, అందులో చిత్రకళ చాలా ప్రముఖమైంది. వాళ్ళు తాదాత్మ్యం చెందుతారు, చూసే వాళ్ళకు కూడా ఆనందాన్ని ఇస్తారు. ఇక్కడ చూస్తే అద్భుతమైనటువంటి ఆర్టిస్టులు మంచి మంచి పెయింటింగ్స్ చేశారు, చాలా బాగున్నాయండి. చూసారు కదా, దాదాపు 50 to 60 పెయింట్స్ ఉన్నాయి. సో దాంట్లో మీకు ఏదన్నా బాగా అట్రాక్టివ్గా అనిపించిన పెయింటింగ్స్ గురించి ఏదైనా షేర్ చేసుకోవాలి అంటే ఒకటని కదండి, చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఒకటని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఏది ఎక్కువ ఏది తక్కువ అన్నట్లుగా కాకుండా దాదాపు చాలా పెయింటింగ్స్, అంటే ఇప్పుడు ఉన్న పెయింటింగ్స్లో దాదాపు 70% పెయింటింగ్స్ అన్నీ అబ్బా ఇది చాలా బాగుంది, ఇది చాలా అద్భుతంగా ఉంది అనిపించాయి అన్నీ. సార్ అంటే మాకు తెలిసింది ఏంటంటే మీరు కూడా పెయింటింగ్స్ చేస్తూ ఉంటారు, తరచుగా కొన్ని పెయింటింగ్స్ చేస్తూ ఉంటారు. సో ఒక పెయింటర్కి ఏదైతే పెయింటింగ్ చేసిన ఒక ఆర్టిస్ట్కి ఉండే అక్కడ ఉన్నట్టు అప్పుడు కొన్ని ఫేస్ చేస్తారు కదా, కొన్ని ప్రాబ్లమ్స్ కావచ్చు, కొన్ని సిచ్యువేషన్స్ కావచ్చు, ఫేస్ చేసినప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేయొచ్చు సార్? అంటే నేను ఇక్కడ నిలబడి నేను చెప్పేంత స్థాయి నాకు లేదండి యాక్చువల్గా. అంటే ఇప్పుడు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న వాళ్ళు అద్భుతంగా పాడతారు, కొంతమంది నేర్చుకోని వాళ్ళు కూడా పాడతారు. కానీ నేర్చుకొని వాళ్ళు ఎంత బాగా పాడినప్పటికి కూడా శాస్త్రీయ సంగీతం నేర్చుకొని పాడే వాళ్ళకు ఉన్నటువంటి చాలా అంటే దానిలో ఎంతో నిబద్ధత ఉంటుందండి అందులో. అలా నేను ఒక మామూలు ఆర్టిస్ట్ అండి, నేను ఎక్కడా నేర్చుకోలేదు. నేనేదో సరదాగా బొమ్మలు గీసే వ్యక్తినే తప్ప వీళ్ళందరూ అందులో నిష్ణాతులు. వీళ్ళందరూ బిఎఫ్ఏలు, ఎంఎఫ్ఏలు అన్నీ చదువుకొని ఆ ఆర్ట్ని ప్రాపర్గా నేర్చుకుని చిత్రించిన వాళ్ళు వీళ్ళంతా. కాబట్టి వాళ్ళ దగ్గర నేను సలహాలు తీసుకోవాలి తప్పేదైనా నేను వాళ్ళకి సలహాలు ఇచ్చేంత స్థాయి నాది కాదు. ఎందుకంటే నేను మామూలుగా నాకు ఫండమెంటల్స్ కూడా నాకేం తెలియదండి. నేనేదో చిన్నప్పటి నుంచి ఏదో గీయడం, ఏదో పోర్ట్రేట్స్ అవి గీసే ఇదే తప్ప, బట్ వీళ్ళది నెక్స్ట్ లెవెల్ కదా. సార్ నిర్వాహకులకు ఏం చెప్తారు సార్? ఇదంతా పెట్టి ఎగ్జిబిషన్ పెట్టి ప్రేక్షకులకు ఇంత మంచి పెయింటింగ్స్ కావచ్చు, ఇంత మంచి ఆర్టిస్ట్ని పరిచయం చేసిన నిర్వాహకులకు ఏం చెప్తారు? నిజంగా అండి వాళ్ళని అభినందించాలండి. మద్దిలేటి గారు వీళ్ళందరూ కూడా, ఇంకా వాళ్ళ పెయింటింగ్స్లో ఇందాక వాళ్ళ అబ్బాయి అండి 15 years అట అబ్బాయి, ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అట అబ్బాయి, ఆ తేజ అబ్బాయి ఎంత బాగా వేసాడండి అసలు. అంత ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని అంటే ఎవరెవరైతే గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారనేది ఆ పెయింటింగ్స్లో ప్రతిఫలించేలాగా అబ్బాయి పెయింటింగ్స్ చేశాడు.
నిజంగా ఆ అబ్బాయికి చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందండి డెఫినెట్గా. అంటే నా చిన్నప్పుడు నాకు గుర్తొచ్చిందండి, నేను కూడా 10 ఏళ్ళు 15 ఏళ్ళ వయసులో నేను కూడా బొమ్మలు వేసేవాడిని. అలాగా అబ్బాయి ఇంటర్మీడియట్ వయసులో అంత బాగా గీసాడంటే నిజంగా చాలా అభినందించాల్సిన విషయం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.